ఈ జీవితానికి అర్థం లేకపోతే, మన దగ్గర సమాధానాలు లేకపోతే, ఈ విశ్వం నిశ్శబ్దంగా ఉంటే అప్పుడు మనం ఎందుకు బ్రతకాలి? ఇదే ప్రశ్న అడిగిన వ్యక్తి ఆల్బర్ట్ కామస్. అతను ఇలా అంటాడు, లైఫ్ ఈజ్ అబ్సర్డ్. ఈ జీవితం నిరర్థకమైనది. కానీ ఆ మాటలో నిరాశ లేదు, అందులో ఒక రహస్యమైన స్వేచ్ఛ ఉంది. ఆల్బర్ట్ కామస్ ఒక ఫ్రెంచ్ తత్వవేత్త మరియు రచయిత. ఇతను 1957లో నోబెల్ బహుమతి కూడా అందుకున్నారు. ఆయన అడిగిన ప్రశ్న చాలా కఠినమైనది. జీవితానికి అర్థం లేకపోతే మనం ఎందుకు ఆత్మహత్య చేసుకోకూడదు? ఇది షాక్ ఇచ్చే ప్రశ్న, కానీ ఆయన సమాధానం ఇంకా గొప్పది. లైఫ్ ఈజ్ అబ్సర్డ్ ఆయన రాసిన ప్రసిద్ధ గ్రంథం ద మిత్ ఆఫ్ సిసిఫస్లో ఇలా రాశారు, ద అబ్సర్డ్ ఈజ్ బోర్న్ ఆఫ్ దిస్ కాన్ఫ్రంటేషన్ బిట్వీన్ ద హ్యూమన్ నీడ్ అండ్ ద అన్రీజనబుల్ సైలెన్స్ ఆఫ్ ద వరల్డ్. సాధారణంగా చెప్పాలంటే మనుషులకి తమ దైనందిన జీవితంలో కావాల్సింది అర్థం, పరమార్థం, లక్ష్యం, స్పష్టత, సమాధానాలు. కానీ దానికి ప్రతిగా ప్రపంచం ఏమిస్తుంది? గందరగోళం, అనిశ్చితి, బాధ, నిశ్శబ్దం. ఈ రెండిటి మధ్య ఉన్న తోబూచులాట, ఘర్షణే అబ్సర్డ్ అని కామస్ అంటూ ఉన్నారు. అయితే కామస్ అక్కడితో ఆగిపోకుండా దానికి ఒక పరిష్కార మార్గం కూడా సూచిస్తూ ఉన్నారు. కామస్ ఏమంటారంటే, మీరు సమస్యల నుండి తప్పించుకోకండి, పారిపోకండి, నిరాకరించకండి. వాటిని ధైర్యంగా నిలబడి ఎదుర్కోండి. అంతేగాని కల్పిత భరోసాల కోసం మాత్రం వెతకండి. రివోల్ట్ చేయండి, తిరగబడండి. ఇది ఖచ్చితంగా హింసను ప్రేరేపించడం అయితే కాదు, కానీ జీవితం మీద తిరుగుబాటు అంతకన్నా కాదు. కానీ అర్థం లేకపోయినా నేను బ్రతుకుతాను, పోరాడుతాను, ఏదో ఒకటి సాధిస్తాను, సృష్టిస్తాను అని అనుకుంటూ ముందుకు పోవడమే జీవితం అని కామస్ కంఠాపదంగా చెప్తా ఉన్నారు. ఇకపోతే సిసిఫస్ కథలోకి వస్తే, గ్రీక్ పురాణంలోని సిసిఫస్ అనే వ్యక్తి ఎప్పటికీ ఒక రాయిని కొండపైకి తీసుకుంటూ వెళ్ళాలి. ఆ రాయి పైకి చేరగానే మళ్ళీ అది గ్రావిటీ ఆధారంగా కిందకు పడుతుంది. ఇది తనకు ఉన్న శాపం. కానీ కామస్ చివరిలో ఇలా అంటారు, వన్ మస్ట్ ఇమాజిన్ సిసిఫస్ క్వైట్ హ్యాపీ. ఎందుకంటే ఆనందం కొండ శిఖరంలో లేదు, అది తోసే ప్రక్రియలో ఉంది. అంటే మన ఆనందం లక్ష్యాన్ని చేరుకోవడంలో లేదు, ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఉంది అని ప్రాసెస్ని ఎంజాయ్ చేయమని కామస్ మనకి సూచిస్తూ ఉన్నారు. వాట్ కెన్ వి ఇన్ఫర్ ఫ్రమ్ దిస్? మనం దీంతో ఏం నేర్చుకోవచ్చు అని అంటే, మన జీవితంలో కూడా అలాగే ఉద్యోగం, వ్యాపారం, కష్టాలు, నష్టాలు, వైఫల్యాలు, మళ్ళీ తిరుగు ప్రయత్నాలు. ఇదంతా ఒక ఎండ్లెస్ మేజ్ ఆర్ పజిల్లా అనిపిస్తుంది. ఎప్పటికీ పూర్తి కాకపోవచ్చు, దానికి అర్థం లేకపోవచ్చు, అర్థం దొరక్కపోవచ్చు. కానీ మీరు దానికి లొంగకపోతే అదే మీ విజయం. జీవితం అబ్సర్డ్ అవ్వచ్చు, కానీ అది ఖాళీ కాదు, అది మీది. ఇంకా చెప్పాలంటే మీలో దాగున్న సిసలైన మనీషిది. ఈ ప్రపంచం సమాధానం ఇవ్వకపోయినా మనమే మన సమాధానం అవ్వాలి. దానికోసం నిలబడాలి, ఎందాకైనా పోరాడాలి. ఆఖరి నెత్తుటి బొట్టు చిందేదాకా మన ప్రయత్నం విరమించుకోకూడదు అని ఆల్బర్ట్ కామస్ మనకి హితవు పలుకుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే కామెంట్ చేయండి. మీకు జీవితం అర్థవంతమైనదా లేక అబ్సర్డ్ అనిపిస్తుందా? ఏమంటారు? మీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాం.